ఈరోజు ఇంకో గేమ్తో మేము ముందుకు వచ్చినాము. మా పండు ఏం చేస్తానంటే, నీకు ఒక గేమ్ ఉన్నది మమ్మీ, దీన్ని చేస్తామంటే సరే అన్న. ఇదంతా 11+11 ఏమో చెయ్యనంట. దాన్ని చూద్దాం, నాకు చెయ్యొస్తుందా చెయ్యరాదా నాకు అర్థం కావాలి ఫస్ట్. ప్రతి గేమ్లో నన్నే ఓడదిస్తాడు, కొన్ని మనకి ఇవి అర్థం కావు కదా కొంచెం. ఇక వాళ్ళకేమో కొంచెం తొందరగా అర్థమవుతుందని ఇవే గేమ్లు పెడతాడు. ఓకే, నాకేమో అర్థం కావట్లేదు సరిగ్గా. అర్థం కాకపోయేసరికనే ఇక నేనే ఓడిపోవాల్సి వస్తాను. అవన్నీ సెట్ చేసి పెట్టినాక నాకు ఆట గురించి చెప్తారట. అంతవరకు మనం వెయిట్ చేద్దాం చేసి, మరి అసలు అది ఎట్లా రావాలి, ఏం అంకెలు ఏం కథ చూద్దామా. పిల్లలతోనే ఆట ఆడే ఛాన్స్ అందరికి రాదు, కానీ నాకు వచ్చింది. పిల్లలతో ఆట ఆడే ఛాన్స్ చాలామందికి ఎవరికి రాదు అసలు, కానీ నాకు వచ్చింది. చూద్దాం ఏం చేస్తాడు అసలు, ఏంది నాకైతే ఏం అర్థం కావట్లేదు. చేసి వస్తుందా రాదా చూద్దాము. ఒకసారి అందరు సపోర్ట్ చేయరు మా గేమ్లో మాత్రము. ఇది 22 ఎట్లా చేస్తాం, 62ని 11+=62, 22 రావాలి. 22 ఎట్లా చేస్తామో చూద్దాము. ఇది మాత్రము మా చిన్నోని 200, నా 200. పండు వీటిని బెట్టింగ్ పెట్టింది అనమాట. ఈ ఎటు చేసినాక అక్కడికి అయిపోతాను. 200 బెట్టింగ్. చూద్దామా అసలు ఈ 22 ఎట్లా చేస్తారబ్బా. కాదు, మళ్ళీ 22 ఒక పుల్ల దీంట్లో నుంచి ఇట్లా ఒక్కటి తీసేసి చెయ్యాలన్నట. ఛాన్స్ అదొకటి. ఒక క్లూ ఇచ్చింది నాకు, ఎట్లా అంటే ఇట్లాంటిది ఒకటి తీసేస్తేనే చేసుకోమమ్మీ అట్లా అన్నాడు. చూద్దాం ఎట్లా ఇద్దాం. అంతేనా? ఇది ఒకటి తీయాలా, 2 తీయాలా? ఒకటి తీస్తే వస్తుందా? ఇదంటే ఒక్కటి తెచ్చేయాలంట. చూద్దాం మరి ఎట్లా. 22 ఎట్లయితుంది నాన్న? 7+7 కావట్లేదు కదా. ఏమైందిరా? 111 ఎట్లారా మరి అక్కడికి. దీన్ని ఎట్లా చేయాలన్నా నాకు అసలు అర్థం కావట్లేదు. నన్నేమో ఇరికిచ్చిస్తున్నాడు. 22 అక్కడ కదా 22 చేయాలి. ఎంత అవుతుందిరా? వయ్యా చేయను అయింది. 22 కావట్లేదు. అదేంటి 0 అయింది. ఇప్పుడు ఎంత అయింది నాన్న? మళ్ళీ రివర్స్ పెట్టిరు మా పిల్లలు. రివర్స్ పెట్టేసరికి నాకు ఇంకా అసలు అర్థం కావట్లేదు. అది 32 అయిందా? ఇప్పుడు ఎంత అయింది? 92. 32 92 62 ఎట్లా ఎట్లయితే వస్తుంది మరి? ఇలా ఏమైనా దిద్దామంటే 2 చెడిపోతుంది కదా. ఇలా ఏమైనా దిద్దామంటే 2 చెడిపోతుంది. ఇలా ఏం తీసినా ఏం కావట్లేదు. కొన్ని ఇక్కడ ఇది పెడతాను. 82 అయింది. ఇట్లా కాదు అసలు ఈ టాస్క్. ఎవరికన్నా అర్థమైందా? అర్థమైతే కొంచెం క్లూ ఇవ్వండి, కామెంట్ చేయండి ఒకసారి నాకు. ఇక్కడ ఏమైనా మార్చేది ఉంటుందా? ఉండదా? దీన్ని ఇది అసలు అంకెలు లేవు, ఇక్కడ మార్చే ఛాన్సే లేదు. ఇప్పుడు 52నా? అటు రివర్స్ నాకు చెప్పు కన్నయ్య. 52నా? దీన్ని అటు నాకు ఎటు చేసిన 22 చేయడానికి రావట్లేదు.
11 + 11 = 62 అయితే 22 ఎట్లా? అది ఎట్లా చేసినా రావట్లేదు. ఒకవేళ మా పెద్దోడిని చేయమన్నాం కొంచెం ఇక నాకు కనబడకుండా చేస్తాడు, కనబడకుండా చేయి, ఏం కాదు. పెద్దోడు కనబడకుండా చేస్తాడు, చేయనా ఆ డాడీకి కాదు ఫోన్ కనబడకుండా పెద్దోడు చేస్తాడు. 22 అంట చేయి. వచ్చిందా? చూసిరా ఇప్పుడు 11 + 11 × 22 వచ్చింది. అంటే అలా నుంచి ఒక్కటే ఇలాంటిది ఒకటి తీయాలన్నాడు కదా, ఒకటి తీస్తే 22 వచ్చింది. అది పిల్లలకే అర్థమైంది ఆట. అందుకే ఎవరు చేసే పని వాళ్ళు చేస్తేనే అది అర్థమవుతుంది కదా, ఒక్కరికి అర్థం కాదు. ఎవరు చేసే పని వాళ్ళు చేస్తేనే అర్థమవుతుంది. ఇవాళ గేమ్లో మరి మా పెద్దోడు ఆడిండు, మా కన్నయ్య గెలిచింది. మరి ఇప్పుడు ఈ డబ్బులు కన్నయ్యకి ఇవ్వాలా, పండుకి ఇవ్వాలా, ఎవరికి ఇవ్వాలా కన్నయ్య? మరి ఇప్పుడు ఈ గేమ్లో అన్నయ్య గెలిచింది, నువ్వు గెలవలే నేను గెలవలే కదా. మరి దీన్ని ఈ డబ్బులు ఎవరికి ఇవ్వాలా? మరి ఎవరికి నాకు ఇచ్చి 100 అన్నయ్య, 200 నాకా? ఇలానట 100 మా పెద్దోనికి, 100 మా చిన్నోనికి, 200 నాకనే ఉంటాను. ఎందుకంటే ఆ గేమ్ ఇది ఎవరు ఆడలేదు కదా. ఈ గేము నాకు కొంచెం అర్థం కాలేదు ఇది ఫస్ట్, ఇప్పుడు తర్వాతకి అర్థమైంది. ఓకేనా, కరెక్టే కదా. ఈ గేమ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అందరు సపోర్ట్ చేయండి. ఇప్పుడే కదా స్టార్ట్ చేసిన దానికే చిన్న గేమ్లు పెట్టినాము. ముందు అయితే ఇంకా పెద్ద గేమ్లు పెడతాము. ఎట్లా నడుస్తుంది అన్నట్టుగానే చిన్న స్టార్ట్ చేసినాము. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి,